హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్. ఈరోజు మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. నెక్స్ట్ డే కూడా ఇడ్లీయే కాకుండా ఇలా పునుగులు చేసుకోండి, చాలా బాగుంటాయండి. చాలా ఈజీ కూడా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసి బయట పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అందులోకి పూరి పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ పూరి పిండిని వాడుతున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల కర్డ్ వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. సోడా ఎక్కువ వేయకండి, ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేయాలండి పిండిని మాత్రం. చూడండి, నాకు ఇక్కడ ఇంకొంచెం పిండి పడుతుంది కాబట్టి నేను పిండి యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ మోస్ట్లీ పట్టవండి, ఎందుకంటే ఇడ్లీ పిండి లూజ్గా ఉంటుంది. మళ్ళీ కర్డ్ కూడా వేసాం కాబట్టి వాటర్ పట్టదు. చూసుకుంటూ కలుపుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. అంతలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీలో వేసుకుందాం. పునుగులకు కాంబినేషన్ పల్లి చట్నీ చాలా బాగుంటుందండి. మన పల్లి చట్నీ రెడీ అయిపోయింది. చట్నీలోకి పోపు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేడి చేసుకొని ఇలా చిన్న చిన్నగా తీసుకొని పునుగులు వేసుకోవాలండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే పైన మాడిపోయి లోపల గోలవండి. అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెల్లగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే పైన గోలి లోపల అలాగే పిండి అలాగే ఉంటుందండి. అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, పునుగులు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి కొంచెం నూనె పోయేంత వరకు అలా అనేసి ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్లో వేసుకోవాలండి. అలా వేయడం వల్ల ఏమైనా ఆయిల్ ఉంటే మొత్తం టిష్యూ పేపర్లోకి వచ్చేస్తుంది. ఈ మిగిలిన పిండిని కూడా ఇలానే చిన్న చిన్నగా వేయాలి. చూడండి, పునుగులు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇడ్లీ పిండితో చేస్తే పునుగులు చాలా బాగా వస్తాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి. మన పునుగులు రెడీ అయిపోయాయండి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పల్లి చట్నీ విత్ పునుగులు చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అస్సలు ఆయిల్ పట్టదండి. పల్లి చట్నీతో టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.